ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఇద్దరు పార్ట్నర్స్ మధ్య కానీ, రెండు వర్గాల మధ్య కానీ సమస్య తలెత్తినప్పుడు ముందుగా మనిషి ఆలోచించేది ఏంటంటే తప్పు ఎవరిది అని ఆలోచిస్తాడు. ఎందుకంటే అన్నిటికంటే సులభమైన ఆలోచన ఇతరుల తప్పును పసిగట్టడం. ఇది చేసినంతకాలం సమస్య పెద్దగానే కనిపిస్తుంది తప్ప సొల్యూషన్ మాత్రం కనపడదు. నిజంగా సమస్యకు పరిష్కారాన్ని వెతికేవాళ్ళు నేను ఎలా మారాలి, నేనేం నేర్చుకోవాలి, నేను ఎలా ఉండాల్సింది అనే ఆలోచన వచ్చిన మరుక్షణం మనసు పరిష్కారం వైపు వెళ్తుంది. చాలామందికి ఇది ఆలోచించడానికి అహంకారం అడ్డొస్తుంది. ఎందుకంటే తన్ను తాను ప్రశ్నించుకున్నప్పుడు తప్పు నాది అని మనసు ప్రశ్నిస్తుందేమో అన్న భయంతో తప్పు ఇతరులదే అని అనుకుంటున్నప్పుడు ఆ అహంకారం చల్లబడి ఇతరులనే బ్లేమ్ చేయడం మొదలు పెడతారు. ఇది ఆపితే మనిషికి తనకంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ముఖ్యంగా తన మనశ్శాంతికి మించి ఏదీ లేదు. మన మనశ్శాంతి సంబంధంలోనూ ఇతరులతో కలిసి ఉండడంలోనూ ఉందనుకుంటే, జీవితంలో ఏవైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే మనశ్శాంతి కంటే గొప్పది, విలువైంది, దాచుకోవాల్సింది ఆస్తి ఇంకేది ఉండదు. ఈ నిజం తెలుసుకున్న వాళ్ళు జీవితంలో ఆనందంగా ఉండగలరు, ఇతరులను కూడా ఆనందంగా ఉంచగలరు. లేకపోతే ఈ మనశ్శాంతి కోసమే జీవితాంతం గడిపి అతి చిన్న జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటారు చాలామంది. అసలు లైఫ్ చివరిదాకా మనశ్శాంతి లేకుండా జీవించే వాళ్ళని చూస్తే వాళ్ళు ఏం కోల్పోయారో తెలుస్తుంది. ఆలోచించండి. మీ మనశ్శాంతి కోసం అహంకారాన్ని చంపుకొని మారాల్సింది మీరే అని ఆలోచిస్తారా, లేదా ఇతరులు మారాలని ఎప్పుడూ ఇతరులనే మనం తప్పుపడుతూ జీవితాంతం గడుపుతూ ఉంటామా? ఒక్కసారి ఆలోచించండి.